అండ్ సిజర్స్ చూసేద్దాం రండి, అవన్నీ మనం తీయడం కష్టం కానీ చూడండి. ఇది ఒక సిజర్, మనకి కావాల్సిన కలర్లో అండ్ మన యూసేజ్కి తగ్గట్టుగా మనం దీన్ని వాడుకోవచ్చు. ఇవన్నీ టైలరింగ్కి సంబంధించిన సిజర్స్. ఇవి నార్మల్గా మనం ఇంట్లో కూడా వాడుకోవచ్చు. అండ్ ఇంట్లో వాడుకునే సిజర్స్ ఇవన్నీ. అవి మినిమం ఎంత ఉందండి ఇక్కడ ప్రైస్? స్టార్టింగ్ అంటే నా దగ్గర 10 రూపీస్ ది సిజర్ స్టార్టింగ్ ఉంది అంతే. లాస్ట్ 600 దాకా ఉంది. ఇది ఎంతకు వస్తుంది మనకి? 38 రూపీస్ అది పీస్ పడతాయి. ఫోల్డింగ్ సిజర్ అది. ఫోల్డింగ్ దేనికి వాడతారండి జనరల్గా? అది మగ్గం వర్క్ కోసం. ఇది మగ్గం వర్క్ కోసం వాడేది. 30 రూపీస్లో ఈ సిజర్ వచ్చేస్తుంది మనకి. 10 రూపీస్ నుంచి కూడా వీళ్ళ దగ్గర సిజర్ ఉందంట. ఇది చాలా బాగుంది, స్టైలిష్గా. అది కూడా మగ్గం వర్క్ కోసం. మగ్గం వర్క్ కోసం మనం నార్మల్గా వాడలేము, అది మనం కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఎంత పడుతుంది ఒకటి? అది 105. 105. చాలా బాగుంది. సో ఇదంతా సిజర్స్. ఇంకా ఓకే, సో ఇప్పటి వరకు మనం 2-3 సైజెస్లో చూసాం కదా. సో ఇవి వచ్చేసి పెద్ద సిజర్స్. సాధారణంగా టైలర్స్ అందరి దగ్గర మనం దీన్ని చూస్తాము. కొంతమంది ఇంట్లో కూడా వాడుతూ ఉంటారు సమ్. ఓకే, ఇవన్నీ కూడా టైలరింగ్ మెటీరియల్లో ఉండే సిజర్సే కదా, రకరకాల సైజెస్లో. ఇది మీడియం సైజ్ ఉంది, ఇది దీనికన్నా పెద్ద సైజ్ ఉంది. దీని కాస్ట్ ఎంత ఉందండి మహిపాల్ గారు? సైజ్ ఏది? అది లేడీస్ కోసం 10 నెంబర్ యూజ్ అవుతాయి. ఓకే, జెంట్స్ కోసం 12. ఓకే, 10 నెంబర్ అయితే ఎంత ఉంది కాస్ట్? ఇది జూపిటర్ కంపెనీ వస్తే మీకు 190 లో. ఓకే, జూపిటర్ కంపెనీలో విమెన్స్ కోసం అంటే గర్ల్స్ కోసం అయితే 190 రూపీస్ కి దొరుకుతుంది. మంచిది కావాలంటే 210 ది ఉంది, 250 ది ఉంది. ఓకే, కొంచెం మంచిది అయితే అంటే కొంచెం క్వాలిటీ ఉంది అయితే 250 రూపీస్ కే మనకు దొరుకుతుంది. బట్ మినిమం 190 రూపీస్ ఉంది. 190 ది కూడా ఉంది, 185 ది కూడా ఉంది. 185 కూడా ఉందంట. బట్ ఎప్పుడో ఒకసారి మనం తీసుకుంటాం కాబట్టి కాస్ట్ 250 రూపీస్ అంటే పెద్ద కాస్ట్ ఏం కాదు. కాబట్టి మనం 250 రూపీస్ పెట్టి మంచి సిజరే కొనుక్కోవచ్చు, నా ఒపీనియన్ అయితే. ఓకే, సో ముఖ్యంగా ఆడవాళ్ళకైతే 10 నెంబర్ సరిపోతుందంట. అదే మగవాళ్ళకైతే 12 ఆ నెంబర్ అయితే బాగుంటుంది అంటున్నారు. ఓకే, సో ఇవన్నీ సిజర్స్, రకరకాల కలర్ కాంబినేషన్స్ నచ్చేయండి నాకు. సిజర్స్ అంటే ఒకటే కలర్ లేదు. ఓకే, నెక్స్ట్ ఇది ఏమన్నారు? ఐరన్ షూ మేడం. ఐరన్ షూ అన్నారు. ఎలా వాడతారండి ఒకసారి చూపిస్తారా? ఐరన్ చేసే షూ వేస్తారు కదా. అవును, అది యూజ్ చేస్తారు. ఇది ఐరన్. ఏంటో చెప్తారు కదా, నాకు అర్థం కావట్లేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, ఇది ఐరన్. ఓకే, కింద పెడతారు ఐరన్ కి. ఇది కింద పెడతారు ఐరన్ కి. ఐరన్ కి కింద పెట్టి ఓకే, ఓహో, అలా చేయడం వల్ల బట్టలు కాలిపోకుండా ఉంటాయా? ఓకే, సో అది వాటరా? అది వాటర్. ఓకే, మనం ఒకసారి ఇది తీసుకున్న తర్వాత మనం ఇది మార్చుకోవచ్చు. దీనివల్ల తొందరగా బట్టలు కాలిపోవడం కానీ అలాంటిది ఏమీ ఉండదు. సో ఇది ఒక్కటే కూడా మనకు అమ్ముతారు. ఓకే, సో ఇది కూడా ఉంది. మైపాల్ గారు దీని కాస్ట్ ఎంత ఉంది? ఓకే, 2200, 24, 2600లో 3 రకాలు ఉన్నాయంట. ఇది ఒకటి కావాలన్నా ఇస్తారా? ఇది ఒకటి ఎంత ఉంది కాస్ట్? సో అది కూడా అంతే, క్వాలిటీని బట్టి 110 నుంచి 150 వరకు ఉండింది. ఓకే, రాధిక గారు అదేంటి? ఇది నీళ్ళు వస్తుంది, బాటిల్స్. ఏమొస్తుంది? నీల్స్ పైప్స్. ఇది వాటర్ వస్తుంది. అవును, దాన్ని ఎలా వాడుకోవాలి మనం? దీంట్లో వాడుకోవాలి. ఇది పైప్ కనెక్ట్ చేయాలి. దీనికి కనెక్ట్ చేసుకోవాలా? ఓకే, మనం ఐరన్ చేస్తున్నప్పుడు మనకి కొంచెం వాటర్ అవసరం ఉంటుంది కాబట్టి మనం వాటర్ పక్కన పెట్టుకోకుండా ఈ క్యాన్లో వాటర్ పెట్టేసుకుని దీనికి ఉన్న కనెక్షన్ కనుక మనం అక్కడ పెట్టేసుకున్నట్లయితే మనం ఈజీగా ఐరన్ చేసేసుకోవచ్చు. ఓకే, అండ్ వాళ్ళు చెప్తున్నట్టుగా మహిపాల్ గారు చెప్తున్నట్టు 2200, 2400, 2600లో కూడా అవైలబుల్ ఉంది. సో అది మనకి క్వాలిటీని బట్టి లేకపోతే దాని వెయిట్ని బట్టి డిపెండ్స్ అంటున్నారు. రైట్, చాలా బాగుందండి. ఓకే, రాధిక గారు ఈ సెక్షన్ అంతా కంప్లీట్ చేసేసాం కదా. అండ్ ఇదంతా ఫాల్స్ కదండి. ఓకే, సో మనం శారీకి ఫాల్స్ వేసుకుంటాం కదా. సో ఆ ఫాల్స్ ఇవి కలర్స్ చూసారు ఎన్ని ఉన్నాయో? నేను ఒక కలర్ అని ఎట్లా చెప్తాను చెప్పండి, అన్ని రకాల కలర్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సాధారణంగా కొన్ని కలర్స్ శారీస్కి మనకు ఫాల్ దొరకడం కొంచెం కష్టం అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చేసినట్లయితే మనకి అన్ని రకాల కలర్స్ ఇట్టే దొరుకుతున్నాయి. అండ్ వీటి కాస్ట్ ఎట్లా ఉందండి? మీటర్స్ 20 మీటర్స్ బండల్ వస్తుంది. ప్యూర్ కాటన్ 33 రూపీసే మీటర్. మా టైలర్ అయితే 50 రూపీస్ తీసుకున్నారు ఓన్లీ ఫాల్కి. వేసినందుకు కాదు, లైనింగ్. ఇవన్నీ లైనింగ్స్. ఓకే, ఎంత ఉందండి? 33 రూపీస్ మీటర్ ఉంది, ప్యూర్ కాటన్లో.
సో నాకు అర్థమైంది ఏంటి అని అంటే మనం బల్క్లో వచ్చేసి కొంచెం తీసేసుకుని వెళ్ళిపోయాం అనుకోండి, అంటే రీటైల్లో కూడా ఎట్లానూ సేల్ చేస్తానంటున్నారు కాబట్టి కొన్ని కలర్స్ పిక్ చేసుకుని వెళ్ళిపోతే మనకు నచ్చినప్పుడు అది వేయించుకోవచ్చు. ఎంత మనీ సేవ్ అవుతుందో కదా. రైట్. సో ఇవన్నీ కూడా లైనింగ్స్ అండి. కలర్స్ చూసారు కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్యూర్ కాటన్ ఉంది, మీటర్ వచ్చేసి 33 రూపీస్లో ఉంది. ఒకటి చూద్దామా, ఒకటి చూపించండి. ఓకే, సో నేను మీకు ఒక్కటైతే చూపిస్తున్నాను. 33 రూపీస్లో ప్యూర్ కాటన్. ఓకే, ఎంత బాగుందో చూడండి, మీకు వెరీ నైస్, చాలా బాగుంది. ఓకే, సో అన్ని కలర్స్ ఉన్నాయి, ఇంకా వెనక్కి కూడా ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ రాధిక గారు ఈ సెక్షన్కి వచ్చేద్దామా. ఏంటంటే ఆ సెక్షన్స్ అవేంటి? ఇవి పైపింగ్ డోరీ. పైపింగ్ డోరీ పైపింగ్ చేస్తారు బ్లౌజెస్ పైపింగ్. అవును అవును. సో దానికి వాడతారా? సో ఒక్కొక్క ప్యాకెట్లోనూ 4 పీసెస్ ఉన్నాయి. ఎంత ఉందండి ఇది కాస్ట్? 30 రూపీస్లో ఇవి 4 వస్తున్నాయి. నాకు ఇది చూసిన తర్వాత కొనుక్కోవడం కన్నా కూడా షాప్ పెట్టుకోవడం బెటర్ అనిపించింది కదా, ఎందుకంటే చాలా కాస్ట్ ఉందండి బయట కదా. సో ఇవన్నీ అవే కదండి. సో మనకి కావాల్సిన సైజెస్లో పైపింగ్ థ్రెడ్స్ అంటారంట ఇవి. సో ఉంది చూడండి, చాలా బాగుంది. మార్కర్ చాక్ ఇది మార్కర్ వేస్తారు కదా. రైట్ రైట్ రైట్. ఇప్పుడు మనం టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏదన్నా కావాలనుకున్నప్పుడు మార్కర్స్ వేస్తారు కదా, ఆ మార్కింగ్ చాక్ అనొచ్చు, చాక్ పీస్ అనొచ్చు. ఓకే, చాలా బాగుంది. ఇది ఎంత అండి బాక్స్? 100 రూపీస్కి బాక్స్. 50 పీసెస్ వస్తున్నాయి. ఇది వ్యాక్స్. ఓహా, దీనికి డిఫరెన్స్ ఏంటి? దీనికి డిఫరెన్స్ అంటే ఇది మోంబత్తి లాగా ఉంది. ఆహా, ఇది ఇంపోర్టెడ్ది. ఇది ఎంత పడుతుందండి? బాక్స్ 60 రూపీస్, ఇది 100 రూపీస్. ఓకే, ఇది ఏమంటారు, ఇంపోర్టెడ్ చాక్. చాలా బాగుంది. ఓకే, ఇంకా నార్మల్ కూడా ఉంది. నార్మల్ది కూడా ఉండింది. చాలా తక్కువ ప్రైస్ అండి, ఏదైనా సరే 100 నుంచి 200 రూపీస్లోనే దొరుకుతుంది నార్మల్ది. ఇది ఎంత పడుతుంది? ఒకటి 10 రూపీస్. మనకి 10 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఉండింది కదండి, 100 రూపీస్ వరకు ఉండింది, రైట్? ఓకే, మినిమం 10 రూపీస్. ఇది బాక్సా? బాక్స్ 30 రూపీస్. ఎన్ని ఉన్నాయండి? 10 పీసెస్ ఉన్నాయి. బాక్స్ వచ్చేసి 30 రూపీస్. మీకు ఒకటి చూపిస్తున్నా, అండ్ మనకు కావాల్సిన కలర్స్ కూడా ఉన్నాయి. సో ఎల్లో ఉంది, పింక్ ఉంది, గ్రీన్ ఉంది, బ్లూ ఉంది, ఆరెంజ్ ఉంది, వైట్ ఉంది, లైట్ లావెండర్ ఉంది. సో 10 రూపీస్ నుంచి 200 వరకు మనకి కావాల్సిన కలర్స్లో, సైజెస్లో మనం దీన్ని తీసుకోవచ్చు. ఓకే, నైస్. నెక్స్ట్ అండి, ఈ థ్రెడ్స్ చూసేసాము. ఇవి బెల్ట్ రోల్. జెంట్స్ బెల్ట్ రోల్. ఓహో, జెంట్స్కి బెల్ట్ కోసం యూజ్ చేస్తారంట దీన్ని. ఎంత అండి ఇది రోల్? అంతే. అంటే మనం ఎన్ని ప్యాంట్స్కి వాడచ్చు జనరల్గా? బాడీ పర్సనాలిటీని బట్టి ఉంటుంది. సో అబ్బాయిలకి ఇది 130 రూపీస్ ఈ రోల్ అంతా వచ్చేసి. ఓకే, సో ఇవన్నీ మనకి ఎక్కువ రేట్ అంతే, తక్కువ రేట్ కూడా దొరుకుతుంది. సో ఇది మనకి 130 రూపీస్ అనేది కొంచెం క్వాలిటీ ఉన్నది, అంతే కదండి. తక్కువ రేట్ కూడా, తక్కువ రకంలో కూడా ఉన్నాయి. ఇవి కొంచెం క్వాలిటీ తక్కువలో కనిపిస్తున్నాయి. ఓకే, ఈ సెక్షన్ అంతా అదే. ఇది ఆయిల్ మిషన్ ఆయిల్. మిషన్ స్టిచ్ చేస్తున్నప్పుడు దానికి కొంచెం ఆయిల్ వాడుతూ ఉంటారు కదా, ఆ ఆయిల్. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉందండి? 70 రూపీస్ 10 ప్యాకెట్స్. ఓకే, 45 రూపీస్ నుంచి హైయెస్ట్ ప్రైస్ ఎంత ఉందండి? సో 45 రూపీస్ నుంచి 115 వరకు ఆయిల్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, ఇవన్నీ ఆయిల్స్. నెక్స్ట్ థ్రెడ్స్, 800 మీటర్స్ థ్రెడ్స్. ఓకే, థ్రెడ్స్. ఓకే, సో చాలా కలర్స్. బాక్స్ ఒకటి ఎంత పడుతుందండి? ఇది వైట్, ఇది బ్లాక్. ఓకే, ఇంతకుముందు అయితే 123 రూపీస్ ఉండేదంట, ఇప్పుడు 131కి వచ్చింది. సో 6 పీసెస్ ఉన్నాయి. 10 పీస్. ఇందులో 10 పీసెస్ ఉన్నాయి. ఇది కూడా 10 పీసెస్, కాకపోతే ఇది కొంచెం బిగ్ సైజులో ఉండింది.
ఓకే. సో ఇవన్నీ కూడా థ్రెడ్స్ అండి, దారాలు. సో మనకు కావాల్సిన కలర్లో, మనకు కావాల్సిన సైజులో మనం చూస్ చేసుకోవచ్చు, అంతేనా? ఓకే. నెక్స్ట్